నీకు పెట్టాను కదే. వేడి వేడి పొట్లాలు తెచ్చిస్తే ఉప్పు ఉప్పు అని ఊదుకుంటూ తింటివే. ఇక ఇందుకల్లే పీక్కొని పీసు మిఠాయి. ఏ నీకు బిస్కలేదునగా అంత ఈర్షా? నాకే కదరా, నేను అంటే నా ఇంటి పాది ఇసుకు లేకుండా బిసికేవాడు. ఇసుకు లేకుండా బిస్కేవున్నా ఇనప గొలుసులు వేసి వీధిలోకి లాగేవాడిని తెలిసేదేమో. ముయ్యరా డాంకీ. డాంకీకి ఇంకేనంటే పగిలిపాతి ముందు నీ బ్యాంక్. నాకు గనక కసిరేగిందో ఉన్నదంతా ఓడగొట్టుకుని నెత్తిన కొట్టేసుకుని హలో లక్ష్మణ అంటూ పొలమంటూ పొలిమేరల గడ్డం పడిపోవాలి ముండా కొడక. నేను గనక అది ఎర్ర చేశాను. ఏది కన్ను ఎక్కడి నుంచి వచ్చారు అక్కడ పోవాలి మోండల్లారా అని. భూమి గుండ్రంగా ఉంది మోండల్లారా. తారోడు పక్కన తాటాకులు గుడిసెల్లో పావలా పక్కనేసుకొని బతకాల మొండల్లారా ఏమనుకుంటున్నారేమో. కంటి సూపుతో చంపుతాం మొండల్లారా అని. ఎన్ని బిస్కెట్లు ప్యాకెట్లు తిన్నారే మొండల్లారా. మా కొట్లో ఎంత ఉప్పు తిన్నారే మొండల్లారా మీరు. ఇప్పుడు నాకు న్యాయం జరగకుండా చేస్తా తెలుస్తామండ తెలుస్తానే మసాయ్. నా ఇంట్లో చూడడం మరికి రావరా. గెట్ అవుట్ గెట్ అవుట్. ఎవరిది హౌస్? నాది. దిస్ ఈజ్ మై హౌస్. నీదెలా అవుతుందిరా? ఇంటికి వచ్చేసిన అచ్చు రసీదులు నా దగ్గర ఉన్నాయా మొండల్లారా. బజారుకి వెళ్ళి 4 సిమెంట్ బస్తాలు తీసరారా అంటే ఆ రసీదులు నీ పేరు రాయించుకొని ఇల్లు నాదంటావా? ఇంటి పట్ట కాగితాలు నా దగ్గర ఉండయ్యా. అయితే ఇప్పుడు నేను పెట్టింది ఏమీ లేదు. అసలు ఏమీ లేదు. అసలు ఏమీ లేదు. కొంచెం ఆలోచించుకునేటకు నా వద్ద ఏమున్నదయ్యా? ఈ ముండలను మలయం పందిశలను దొదియగల సీమను. ఏం గాత్రం రా, గాడిద తర్వాత నీకే పుట్టిందిరా ఈ గాత్రం. అయితే ఇప్పుడు నేను పెట్టింది ఏమీ లేదు. అసలు ఏమీ లేదు. అసలు ఏమీ లేదు. బాల సూర్య ప్రభాకలితంపై వెలుగొందుచున్నయది. ఏది? అదే ఏది? ఆ కనపడినది. దానినే వెలకై నన్ను వెచ్చించి నా నకిలీస్ నాకు ఇస్తే నేను పోతాను. ఇదిగో నా చీర, నా కొట్లో చీర, నా బులుగు చీర, నా ఎల్లో చీర, నా బులుగు చీర, నా ధర్మవరం పట్టు చీర, నా కంచి పట్టు చీర, నా కొట్లో చీర. నాకు పైది నీదే కానీ లోన్ ఎదురు మైకి నాది నాకు అనవసరం అంతే. నాకు దీన బాంధవా కుదరదంటే ఎవరు చెప్పిన గుండె పట్టుకుంటే చూడవని అమ్మ కడుపు మాడ. మనకేం తెలిసి ఎవరైనా చేసిపోయారు. అమ్మాయి నన్ను మానభంగం చేయాలని చూశాడు. చేయాలనుకున్నాడు. మానభంగం చేయాలని. మనకి ఇంకే పని లేక ఇంకా పని చేయాలనుకున్నాడు. నీ అమ్మ కడుపులు మాడా. నా చీర పెట్టుకుని ఎందుకు లాగారు? చిత్ర నన్ను పట్టుకొని అన్నది డాఫరం ఉండా. లోపల సన్యాసి. నీ విషయం కాదు, నీ జోలికి రాలా, నీ ప్రస్తావన కాదు. నేను పెద్ద మనిషితో మాట్లాడతా. చిత్ర నన్ను ఎప్పుడు సక్కరంగా ఆడమనిచ్చారే మీరు. కూలిచి కూర్చొని ఏడు అయ్యా. ఎవరొద్దన్నారు? నన్ను పట్టుకొని అన్నది రాన్నది ఒట్టి రాగదు బండి రాన్నది. ఈ విషయం నువ్వు తేల్చాలా. అసలే నాకు తెల్లవారుజామున 2 దాటితే కోపం ఎక్కువ నీరసం తక్కువ. నేను అలా ఎందుకన్నానే? మనకి ఎన్ని రోజుల నుంచి దుప్పట్లు తెస్తానన్నాడా? ఆ ముండ ఒకసారి అందుకని ముండ అనవసరం ఇప్పుడు 10 సార్లు అంది. అమ్మా మనకి ఎన్ని రోజుల నుంచి దుప్పట్లు తెస్తానన్నాడా? రాగానే ఏమండి సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు స్టార్టింగ్ అట్నే ఉంది కానీ ఎండింగ్ బాగలేదు. రండి దుప్పట్లేవి రా అని రా దగ్గర కొంచెం విడదీశా. అయితే నువ్వు నన్ను తిట్లా? లేదు బాబు. నాకు అర్థం కాక నేను తిట్టా, నీకు అర్థం కాక నువ్వు తిట్టావు. బారుకు బారు చెల్లుకు చెల్లు. ఇక నేను తిట్టనుగా. మరి దుప్పట్లు ఎప్పుడు తెస్తారు? అమ్మ కడుపులు మన ఇంకా మర్చిపోలేదే. మన తెచ్చేలేత ఎక్కడికి వెళ్ళి మన ఇంటికి తాళం వేసిందే. మద్రాసు వెళ్ళాం. ఎందుకు సంచులమైనా సాంబార్ తాగా గ్రాంపురం ప్లేట్లు ఇచ్చారా? పెద్ద అమ్మాయి 2 ఇచ్చింది. చిన్న అమ్మాయికి అనుభవం తక్కువ కదా, ఒక్కటే ఇప్పించా. నువ్వేమి నేను ఇద్దాం అనుకున్నా, వాళ్ళు తీసుకుందాం అనుకున్నారు. తీరా ఎత్తా పెద్దది వద్దన్నారు. ఏంది పెద్దది? శృతి. నీ శృతి నువ్వు పడగానే నా మతిబా కొట్టావే. సరే కానీ అమ్మాయి రికార్డులు అందువరకు అట్ట అనిపించి ఆ మద్రాసు రికార్డులో పాట అంట చెయ్యి పెట్టి తీసుకోవడమే. ఇచ్చే గల్లా చెయ్యి పెట్టి తీసుకో.
నా సొమ్ముదిని నా కొట్లో సొమ్ముదిని నాకు కీర్తన పాడతారు. కొట్లో గుమ్మస్తాలు చెదగొట్టిస్తా ఉండలారేమనుకుంటున్నారేమో. నువ్వు కొట్లో గుమ్మస్తాలు చదవగొట్టిస్తే నీ గుళ్ళో పూజారు చదవగొట్టిస్తా. తెలుగుతానే అమ్మో నేను వచ్చాను నాయన, నేను బావిలో పడతా. బావిలో పడితే నీళ్లు జడతాయి కానీ కాలంలో దూకు లాకుల్లో తేలుతావు. ఒరేయ్ నువ్వు మొగోడివి, నేను ఆడదాన్ని. రారా చూస్తున్నాను. అంత మాట అంటావా? యాహూ! ఏంది అటు ఇటు కాకుండా కాలు పైకి లేపింది? ఆయన ఏంది ఇంత తేడా జరిగింది? ఎవరు 50 years above, 50 years above, old, 20 years below, వైశ్యాసు యంగ్, రోసయ్య సొన్ను నన్ను పట్టుకొని తొడగొడతారు మీరు. అచ్చమైన మగవాడిని పట్టుకొని తొడగొడతారు. ఇంత దూరం వచ్చిన తర్వాత మనం మాత్రం ఎందుకు ఊరుకోవాలి? మీరు ఒక తొడగొడితే మేమెన్ని తొడగొట్టాలి తెలుస్తానే. భవానీ బిల్వమంగళుల పరిస్థితి ఏ విధంగా ఉన్నదో వారు ఏ అవతారం ఎత్తిరో ఊహించి చూచెదా. ఎవరిగా తీరని ఎట్లుండెను? ఆంధ్ర రాష్ట్రానికే అవతార పురుషుడైన పొట్టి శ్రీరాములు పుట్టిన ఆద్య వైశ్య కులమున పుట్టి మా ఫాదరు సంపాదించిన క్యాష్ అంతయు ఆ ముండల వ్యామోహంలో పడి ఒళ్ళు తెలియక ఉన్న ప్రాపర్టీనంతగా శ్రీహరి ముండ మోఖాన పెట్టి పాపమ నా సహోదరులు సద్బ్రాహ్మణ కులమున పుట్టి ఉన్న ఆస్తినంతయు కర్పూరములా ఖర్చు పెట్టి ఒకరు బికారిలాగున ఒకరు సన్యాసుల మఠంలో చేరినారని ఇప్పుడే ఈటీవీ వార్తల ద్వారా తెలుసుకుంటుంది. అమ్మో ఈ ముండలతో చెదురు కాదు, ఈ ముండల గాలి తగిలిన సుడిగాలికి ఒకడాకులేసినట్టే. ఈ ముండల చూపు పడిన మాడి మసైపోవలసిందే. ఇక వగచిన ఏమి ప్రయోజనము? లైట్లు ఫెయిల్ అయ్యాయి, సామాన్లు దెబ్బతినిపోయాయి, టైర్లు రీబట్టడానికి వచ్చాయి. ఇక వగచిన వచ్చు లాభం ఏమన్నది? ఉత్త శోష తప్ప. అటు వెళ్ళి మా బంగారు చెట్టి బాబాయ్ దగ్గర 50 రూపీస్ అప్పు తీసుకొని అట్లకి పిండి పోసుకునేది. ఏమి ఏమిటి? పెద్దల మాటలా వినకపోయితిమి. మా తండ్రి పెద్ద చెట్టి మాటల పెడచెవిన పెట్టితిమి. నా ఇంటి వారికి ఈ విధముగా జరిగి తీరవలసినదే. హృదయమున హృదయమున దుఃఖమించి పదిలబడదు మరతునన్నను ఆవేశ్యముండలు మరపురా కంటికది ఏమో పలుమారుగాను పిలుచు ఎక్కడో ఉన్నా ఎక్కడో ఉన్నా మాకు బ్రదర్సు. ఆ భవానీ బిల్వమంగళుడు కంటికది ఏమో పలుమారు కాను పిలుచు. చీచీ కఠినాత్మ నీకింక నువ్వు బుద్ధి రాదాయే. ఎంతో ప్రేమతో చూసు భార్యను కన్ను మిన్ను గానక చిన్న చూపు చూసినట్టు నా ఎట్టి వారికి ఈ విధముగా జరిగి తీరవలసింది. ఏది ఏమైనను నేనెంతో అదృష్టవంతుడు. ఇప్పటి వరకు మా తండ్రి సంపాదించిన ఆస్తుడు మాత్రమే పోగొట్టుకున్నాను. ఇంకా ఆ వేశ్యముండల వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నసో మందులు లేని మహమ్మారి ఆ ఎయిడ్స్ బారిన పడవలసి వచ్చినది. ఇక ఈ నిర్భాగ్యపు సుబ్బిశెట్టికి శాంతి ఎప్పటికీ ఆ శాంతి కాకేమున్నదిలే. ఏనాడు ఆ శ్రీహరి ముండ కొంపలో కాలు పెట్టితిమో నాటి నుండి నేటి వరకు గతము తలంచుకొని ఒకచుచు ఇట్లు సాయిబాబా నగరంలో అట్లా ముగ్గురుట ఉల్లిపాయ పెసరే పావులకు 4 రూపాయలు. ఎవరబ్బాయి కాడిచిన హరిచంద్రుడు? ఏమనుకో బాగు,
పొద్దుగూకులు పోయి శాఖ నుండి లైట్లు దెబ్బతిన్నాయి. ఆ, అసలు మనుషులు గుర్తుపట్టే పరిస్థితి లేకుండా పోయినాయి. కానీ ఏ ఊరు మంది? ఈ ఊరే ఏది? సాయిపేట. సాయిపేట. అవును. సాయిపేటలో మన తెలియకుండా ఈ శాలి చాడు దెబ్బ. ఆడిదబ్బా ఈ గాత్రం ఆడో విన్నట్టుగా ఉంది. మీది పంగనామాల వారి సందు కదా? మీది పచ్చిపులుసు వారి వీధా? ఒరే 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 పంతులు గారు, శెట్టి నువ్వా? అయిపోయింది. పంతులు గారి పని పూర్తిగా అయిపోయింది. శెట్టి గారి పని శాంతం అయిపోయింది. ఆ? బతంలాడి చెప్పా బజార్కి బాగుద్దని. ఆ? బతంలాడి చెప్పా బజార్కి బాగుద్దని. ఎవరు చెబితే ఎవరు విన్నారు? అది కాదు పంతులు గారు, ఎవరు చెబితే ఎవరు విన్నారు? పరిస్థితి మొత్తం ఇక్కడికి వచ్చిన తర్వాత కాదు మనకి వ్యవహారం అర్థమైంది. సరే కానీ నీళ్ళు నడుస్తుంది నువ్వా? అవును. ఎంతకు దిగజారింది పంతులు గారు నీ వ్యవహారం. అప్పుడు ఈయనేదో పెద్ద ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నాడు. అది కాదులే, నీకు ఆస్తులు పైన ఆకారం అన్న మిగిలింది, మనకు ఆస్తులతో పాటు ఆకారం కూడా పోయింది. ఇంటికి వెళ్తే పక్కింటికి వెళ్ళు అంటున్నారు, చేసుకున్న పెళ్ళాం కూడా గుర్తుపట్టే పరిస్థితి లేకుండా పోయి పంతులు గారు. అయ్యో పాపం. సరే గాని వాటర్ బిజినెస్ ఏమాత్రం అమ్ముతున్నా? ఏదో నెల మొత్తం మీద 5,000 అమ్ముతున్నావు. 5-6 వేలు అమ్మకం. లాభం ఎంత ఉంటుంది? 10,000 దాకా ఉంటుంది. 5-6 వేలు అమ్మకం, 10,000 లాభం. నువ్వు ఇట్లా లెక్కలేసుకుని కదా అక్కడ దెబ్బతింది. 5-6 అంతా 11. 1000 రూపాయలు గుమస్తాను పెట్టుకున్నాను. ఆ. పెట్టుబడి పెట్టే పని లేదు. కాలంలో నేను ముంచుకురావటం, కలెక్షన్ వసూలు చేసుకోవటం. అంటే నువ్వు అమ్మేది ఫిల్టర్ వాటర్ కాదా? ఫిల్టర్ వాటరా? ఫిల్టర్ వాటర్ కొంటే మన దగ్గర పెట్టుబడేది చేసిపోయి దాని కొంపలో పెట్టేస్తుమే. నీకు తెలివితేటలు పెరిగినాయి, అనుభవం పెరిగిందా? సరే గాని పంతులు గారు, నేను విన్నది యథార్థమేనా? ఏంటది? చివరి దశలో శ్రీహరి కుమారి నిన్ను చెప్పుతో కొట్టి బయటికి నెట్టిందంటగా? అది కాదన్నా, అది కాదు బెదరు. కోపడతామైంది బాబాయ్. బాబాయ్ నేనన్నానా? ఎవరో అనుకుంటుంటే మనం విన్నట్టుగా ఉంది. అయినా చెప్పుతో నిన్ను కొడితే అంత, నన్ను కొడితే అంత, విషయం తెలుసుకుందామనిలే. కత్తితో పొడుస్తాను, ఆ సంగతి తెలియదు కావాలా? ఎంతో పొడుస్తా? కత్తితో. అనవసరంగా పెట్టుకోబాకు పంతులు గారు, మనతో ఎవరు కత్తులు మాకు తెలియదు. కత్తులు మాకు తెలియదు. ఉల్లిపాయలు కోసేటప్పుడు మేము చూడట్లా. నీకే మొఖానుసి బయటికి నెట్టిందంటగా? మొఖానుసి బయటికి నెట్టిందంటగా? పంతులు గారు, ఈ వ్యవహారం నీ దాకా వచ్చిందా? బజార్లో అనుకుంటున్నా ముండ కాండి నుంచి మొఖాన అయిపోయింది. అంతలో నీలాంటి స్నేహితుడు ఒకటి అడ్డం వచ్చాడు, ఒకటి మొఖాన పడింది. మన మొఖాన పడ్డాను, మనం ఎదవలమా? అది కాదు పంతులు గారు, తొందర పడతాయి అనవసరంగా. అది కాదు. సరే కానీ పంతులు గారు, ఇప్పుడు ఆ బజారు పోవట్లే? ఏ బజార్కి? అదేనే నీకు భగవంతుడి శరీరంలో అన్ని పెట్టాడు కానీ ఒక్కడ మర్చిపోయాడు. ఏంటది? సిగ్గు. సిగ్గు మనకు లేనిది అదేగా. అది ఉంటే ఆడదాకా ఎందుకు పోయా, పరిస్థితి ఆడదాకా ఎందుకు వచ్చేది? అది కాదు పంతులు గారు, ఎక్కడిది దీనారాము? వేడి వేడి ఉల్లిపాయ పెసరే పావులాకు 4 రూపాయలు. ఏ ఊరమ్మ మంది? నన్ను గుర్తుపట్లా? నన్ను గుర్తుపట్లా? అసలు ఆ ముండలు మమ్మల్ని మనుషులు గుర్తుపట్టేట్టు చేశారా? ఎవరమ్మా ఇది? నేను శ్రీహరి కుమారి చిన్న కూతుర్ని. పంతులు గారు, ఎవరు అనుకున్న మన చిత్ర దండాలండి బావగారు, దండాలంటే ఒరే ఎథవల్లారా మీరు ఇంకా బతికుండారా అని అర్థం. ఇల్లు ఒళ్ళు గుళ్ళై మేమే ఆడవాళ్ళు కానీ నువ్వు ఏడుస్తున్నావు ఎందుకే? పెద్దవారు కాబట్టి దండం పెట్టానండి, మరేం లేదు బావగారు. మా ఆస్తంతా పోయిందని. ఏం పోయిందని? ఎన్ని ఎకరాలు పోయింది ఇది? మా ఆస్తంతా పోయిందని అమ్మకు ఒక్కసారిగా పిచ్చి పట్టింది. పంతులు గారు, ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని మండలాలు బాగుపడ్డాయి, కొన్ని జిల్లాలు బాగుపడ్డట్టు. అది కాదు పంతులు గారు, మది బాగుంటు అంటే మామూలే వారు. నన్ను పట్టుకొని రా అంటదా, సుబ్బిశెట్టి తిట్టు కమసారి శుద్ధి పెట్టు అన్నారు. మనం తిట్టడం అని పిచ్చి పెట్టకుండా పాడడం. బెమ్మంగారు శాపం పెట్టంటే మొండలారు మనతో పెట్టుకోకుండా ఎవరు. పిచ్చి కాదు, ముండకు కుష్టు పెట్టిపోవాలా. ఏం జరిగింది? నాశనం కావాలా ముండ. ఏం జరిగింది పంతులు గారు? చివరి దశలో బయటికి నెట్టి చెప్పుతోడు కొట్టిందా దొంగ. ఇప్పుడు చెప్పావు పంతులు గారు, అసలు నిజం. పంతులు గారిని పట్టుకొని చెప్పుతో కొట్టిన తర్వాత ముండకు పిచ్చి పెట్టుకుని ఎట్టుంటది? గుప్తా గారిని పట్టుకొని ముఖాన్ని వస్తే ఏమైంది? ఇప్పుడు ఆయవారం ఎందుకు అనవసరంగా టాకింగ్? అమ్మకి అది పెట్టింది పిచ్చి. మరి అక్క పరిస్థితి ఎట్టుంది? అక్కయ్యకి కల్లో నేను కనపడి ఉంటాలే. నువ్వు ఎట్ట కనపడతావు ఇంత మనిషి నేనుంటే? అబ్బా మీరిద్దరు కాదు, దేవుడు కనిపించాడు. ఏ ఊరు అయింది? ద్వారకా నగరం, కృష్ణుడు, శ్రీకృష్ణ పరమాత్ముడు. శ్రీకృష్ణ పరమాత్మ ఆయన దగ్గర అది ఉంటదిగా. ఏంటది? అదే ఆయన ఎప్పుడు శాత పట్టుకొని తిరుగుతుంటాడు కదా.
అదే చేతిలో పట్టుకొని తిరుగు. ఫ్లూటా? ఆ. ఇంత బారుంది. ఆ, అదే. ఆయనేనా ఆయనే. ఎప్పుడు కనపడ్డాడమ్మా నీకు? తెల్లవారుజామున 4 గంటలకి. తెల్లవారుజామున 4 గంటలకి. కల్లో